హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది నేను విజయవాడ వెళ్ళే ముందు రోజు వీడియో అనమాట. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి సమిధా బియ్యం అయితే మిక్సీ వేసేసుకుంటుంది. తను ఎవ్రీడే అయితే ఇలాగా బియ్యం పిండి పట్టేసుకొని ముఖానికి అయితే పట్టిస్తుంది అనమాట. బియ్య పిండి పెట్టడం వలన తనకి పింపుల్స్ పోయినాయి. అలానే స్కిన్ ఎప్పుడు ఆయిలీగా ఉంటుందన్నమాట. ఆయిలీనెస్ తగ్గింది. అలానే ఫేస్ కూడా గ్లోనెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. మొన్నటి వరకు బాగా పింపుల్స్ తోటి అయితే ఇబ్బంది పడిందండి తను. కేవలం బియ్య పిండి మాత్రమే ముందుగా అయితే నానబెట్టేసి ఆ పిండిని కొద్దిగా వాటర్ వేసేసి పిండి అయితే మిక్సీ పట్టేస్తుంది అనమాట. పట్టేసి అది ఫేస్కి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత తను ఫేస్ అనేది క్లీన్ చేసేస్తుంది. చాలా చేంజెస్ అయితే కనిపించేసినాయి అనమాట. ఇది వరకు నేను ఆయింట్మెంట్స్ అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలానే మెడికల్ షాప్కి వెళ్ళేసి చాలా ఆయింట్మెంట్స్ అయితే తీసుకొచ్చాను. అవైతే ఏమీ పనిచేయలేదు. కేవలం రైస్ ఫ్లోర్ తోటి చాలా మంచిగా ఫేస్ అయితే క్లియర్ అయిపోయింది. సమిధాకి 99% వరకు అయితే పింపుల్స్ అన్నవి చాలా వరకు పోయినాయి. అలానే స్కిన్ కూడా ఎక్కువగా ఆయిలీగా ఉండేదన్నమాట. ఆయిలీనెస్ కూడా తగ్గిందండి. ఫేస్ కూడా కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇలాగ ఫేస్ మొత్తానికి అయితే అప్లై చేసేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తను ఫ్రెష్ అయిపోతుంది. తనైతే ఈ పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నేను మళ్ళీ ఊరెళ్ళాను అనేసి అంటే మా వారికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి గిన్నెలన్నీ అయితే డిష్ వాషర్లోకి వేసేస్తున్నాను. గిన్నెలు డిష్ వాషర్లోకి వేసేసి ఒక 1 అవర్ 45 మినిట్స్ అయితే పెట్టేస్తానండి. గిన్నెలన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. ఆ గిన్నెలు క్లీన్ అయిపోయే లోపు నేను వంట కూడా చేసేస్తాను. మార్నింగ్ బట్టలు అయితే ఉతికి ఆరేసాను అనమాట. నేను ఆ బట్టలు ఉతికినవి ఆరితేనే నేను బట్టలు అయితే ఇప్పుడు ప్యాకింగ్ అన్నది చేసేసుకోవాలి. కాకపోతే మార్నింగ్ నుంచి అసలు ఎండ అయితే పడలేదండి. బట్టలు అయితే అలానే తడిగా ఉన్నాయి. చూడాలి, నైట్ అయినా తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. ఎర్లీ మార్నింగ్ అన్నా కానీ బట్టలు అయితే నేను ప్యాకింగ్ అన్నది చేసేసుకోవాలి. చూస్తున్నాను కొన్నైనా ఆరని నైట్ లోపన్నా కానీ కొన్ని బట్టలు అన్నవి ఆరితే అవి తీసుకొని అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడైతే నాకైతే ఉన్నాయి కానీ పిల్లలకైతే బట్టలు అయితే లేవన్నమాట. లడ్డు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా చూడండి, బట్టలు అయితే ఇలా ఆరేసి ఉన్నాయి అన్నమాట. మా వారు ఆడపడుచు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళే ఆరపోయినా కానీ పర్లేదు. నేను తీసుకెళ్ళే బట్టలు అయితే ఆరాలి కదా. వాటి కోసం అయితే చూస్తున్నాను నేను కూడా. ఇంకా ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ చేయాలి అనేసి అంటే మళ్ళీ టైం అయితే సరిపోదు కాబట్టి నేను కూడా ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేసేస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. చూడండి, వాతావరణం అయితే బాగా చల్లగా ఉందన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అయితే అయింది. నిన్న నైట్ వంట చేసేటప్పుడు వీడియో తీద్దాము అనేసి అనుకున్నాను కానీ పవర్ అయితే పోయిందనమాట. ఇంకా చీకట్లోనే వంట చేసేసాను. ఇంకా కొద్దిగా తడిగా ఉన్న బట్టలు అలానే కవర్లో పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు వెళ్ళిపోయి నేను కూడా ఫ్రెష్ అయ్యి సమిధాన్ని అయితే లేపాలి. కరెక్ట్గా 5 o'clockకి మాకు బేగంపేట నుంచి ట్రైన్ అయితే ఉందన్నమాట. జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సోమాజిగూడ నుంచి బేగంపేటకి. అది ట్రాఫిక్ ఏమి ఉండదు కదండి, వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే ఎప్పుడు ట్రైన్ ఎప్పుడు లేట్గానే వస్తూ ఉంటుంది కాబట్టి చూడాలి. మరి ఒక 10 minutes ముందు వెళ్ళిపోతే సరిపోతుంది అనేసి అన్నారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను, సమిధాన్ని లేపాను. సమిధా కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మేము టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి. అక్కడికి 10:30 కల్లా వెళ్ళిపోతాం కదా అనేసి నేను టిఫిన్ అయితే ఏమి చేయలేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏదో ఒకటి చేస్తుంది కదా, అది తినేయచ్చులే అనేసి ఇంకా లేచిన వాళ్ళు లేచినట్టు రెడీ అయిపోయి మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 to 5 అయితే అవుతుంది. ఇంకొక 10 minutesలో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మేము వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మేము పక్కన ఉన్న సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే స్టేషన్కి జస్ట్ ఒక 5 minutesలోనే వచ్చేసాము అనేసి చెప్పేయచ్చు. మేము అలా వెళ్ళిన ఒక 10 minutesకి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. ఇదే మేము ఎక్కే ట్రైను, ఎంప్లాయీస్ ట్రైను.
అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎప్పుడు నేను విజయవాడ వెళ్ళాలి అనేసి అన్నా కానీ ఈ ట్రైన్కే వెళ్తాను. జస్ట్ 5 అవర్స్లో వెళ్ళిపోతాము అనమాట. ఇక్కడ 5 o'clockకి ఎక్కాము అనేసి అంటే 10:30 కల్లా విజయవాడలో ఉండిపోతాం అనమాట. జర్నీ చేసినట్టే అనిపించదు. కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ ఈ ట్రైన్కే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామన్నమాట. చూసేసారా వర్షానికి మన కొండ మీద వాతావరణం అయితే చూడండి ఎలా ఉందో, పచ్చగా ఉంది కదండి. ఎంత ఇలా చూస్తూ ఉన్నాము అంటే గ్రీనరీ చూడాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది కదా. ఎండాకాలం వచ్చినా కానీ ఇప్పుడు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఇలాగుంది. లేదు లాస్ట్ ఇయర్ వరకు చూసాము అనేసి అంటే ఇంత గ్రీనరీ అయితే కనిపించేది కాదనమాట. మనకి జూన్ జూలైలో వర్షాలు అయితే పడుతూ ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఇయర్ ఇప్పటి నుంచే వర్షాలు అయితే మే నెల నుంచే స్టార్ట్ అయినాయి కదండి. కాబట్టి ఎటు చూసినా కానీ మనకి పచ్చదనమే కనపరుస్తూ ఉందన్నమాట. కృష్ణా నది వాటర్ కూడా చూడండి ఎంత అందంగా కనపడుతూ ఉందో. మేము కరెక్ట్గా 10కి ఇక్కడ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రైన్ అయితే కొద్దిసేపు ట్రైన్ అయితే మనకి ఇలాగా బ్యారేజ్ మీద ఆపేశారనమాట. ఎందుకు అనేసి అంటే 10:30కి వెళ్ళాల్సిన ట్రైన్ 10 o'clock కల్లా వచ్చేసింది. ట్రైన్ ఎప్పుడైనా కానీ లేట్గా వెళ్ళొచ్చు కానీ త్వరగా వెళ్ళకూడదు అనేసి ఒక రూల్ అయితే ఉంటుంది కదండి. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ ఒక 1/2 hour అయితే టైం వేస్ట్ అయిపోయింది అనమాట. మేము కరెక్ట్గా 10 o'clock అయితే ఇక్కడికి వచ్చేసాము. ట్రైన్ ఎప్పుడూ లేట్గా అవుతుంది, కాకపోతే ఈరోజు మాత్రం చాలా త్వరగా వచ్చేసాము. ఒక 1/2 hour ముందైతే వచ్చేసామన్నమాట. ఇలాగ వాటర్ చూస్తూ ఉంటే చూడాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది కదండి. ఎంతమందికి ఇలాగ బ్యారేజ్ చూడాలి, వాటర్ ఇలా చూడాలి అనేసి ఇష్టం ఉంటుందో ఒకసారి నాకు కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నేను డిగ్రీ నుంచి పీజీ వరకు విజయవాడలోనే చదువుకున్నాను. అప్పుడు ప్రతిరోజు ఇలాగ చూస్తూ ఉండేదాన్ని. కాకపోతే ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదైతే తగ్గిపోతుంది కదండి చూడటం. కాబట్టి ఇక ప్రతి ఒక్కసారి విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను, అదొక సంతోషం. ఇక ఎట్ లాస్ట్ విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ దిగేసి ఇంటికి కూడా వచ్చేసామండి. మనకి హైదరాబాద్ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా అయితే ఉంటుంది కదండి. చల్లగానే ఉంది, అంత ఎండగా అయితే లేదు ఈరోజు. కాకపోతే ఊపిరి అయితే ఆడట్లేదు అన్నమాట. బాగా చెమటలు అయితే పోస్తున్నాయి. ఇంకా సరేలే అనేసి ఇంకా కూలర్లన్నా పెట్టుకుందాము అనేసి చూస్తే కూలర్లో వాటర్ అయితే లేవు. ఇంకా కూలర్లో వాటర్ అయితే పోసేసి ఇక నేను కూలర్ అయితే ఆన్ చేసేసాను. ఆ కూలర్ వేసుకున్న తర్వాత ఇంకా మాకు గాలి అయితే మంచిగా అందిందనమాట. అప్పటి వరకు ఏదో ఊపిరాడినంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. తర్వాత ఇంకా ఇక్కడ వీడియోస్ అయితే తీయటానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీయొచ్చు, కాకపోతే పోస్ట్ చేయాలంటేనే నెట్వర్క్ ప్రాబ్లం ఇక్కడ మనకి, అందుకోసం అనేసి